గుంటూరులోని బ్రాడీపేట 4/14 నందు ఎంఎంఆర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గ్రూప్ కమాండర్చే ఇన్స్టిట్యూషన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ నాగశ్రీనివాస్, శ్రీ భారతి ఎడ్యుకేషన్ అకాడమీ, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఏ ప్రదీప్, వి సుబ్బారావు, వి సమత, ఏ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ముగిలి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూషన్స్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గారిచే ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా సి లాంగ్వేజ్, కోర్ జావా అడ్వాన్స్, జావా పైథాన్ కోర్ అడ్వాన్స్డ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, టాలీ, ERP, 9MS ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్ మొదలగు అన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అతి తక్కువ ఫీజులతో ఇన్స్టిట్యూషన్ నడపబడుతుందని, ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సీనియర్ అధ్యాపక బృందంతో నడపబడుతుందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పరిశుద్ధుడు ప్రబంధంలో వచ్చి అయ్యా ఈ రూములన్నీ కూడా నీ ఆత్మకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం తెలివి జ్ఞాపకశక్తి ఒక్కొక్క వయసులో ఉంటారని సహాయం చేసి ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు అభిషేకులు అందరూ కూడా చేస్తున్నాను. పేట 4/14 నూతనంగా ఎంఎంఆర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఇందులో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ దే ఆర్ వెన్ దే ఆర్ గెటింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ imbalanced in technical skills. So regarding that situation and regarding that reason, right, we started a new training institute in Guntur. There we can provide all programming languages like C, C++, Java, .NET, and advanced technologies, AWS DevOps, Power BI, and SAP in all modules. Like the very myth that a commerce student or a statistics student cannot avail the facilities of the software is a myth nowadays. The softwares like Python, the basic and the advanced stages will be of great help to the statistics student, and especially the database management. The way in which the data is taking importance and the big data theories which are coming up. Even a commerce student also, even a student who is having the basic qualification of the BCom can become industry worthy, and he will be able to jump in terms of his pay package. That is a fact that is not known to most of the Guntur students. And once that particular myth is broken, all the students who are not able to pursue engineering, however, are into the other streams like BCom, BSc, will be able to enter into the biotechnology stream as well as the data management stream because of the technology that has gone into this particular domain. Jai Hind. ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం కోచింగ్ తీసుకోవడం వల్ల ఎక్కడైతే కాలేజీలో మన లైన్ ఉందో ఆ లైన్ పార్ట్ అంతా నీట్గా దగ్గర ఉండే పర్సనల్గా చాలా ల్యాబ్లు ఉన్నాయి. చూసారంటే కంప్యూటర్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు కోచింగ్ అయిపోగానే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర పర్సనల్ కంప్యూటర్ ఉందో లేదో మీకు తెలియదు. లేకపోయినా కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాల్సింది, సద్వినియోగం చేసుకోవాల్సింది. ఇది ఖచ్చితంగా భగవంతుడు ఇన్స్టిట్యూషన్ మంచి గ్రోత్ తీసుకొస్తారు. ఎందుకు నమ్ముతున్నారంటే, మరి వాడు నా స్టూడెంట్ ఆర్మీలో ఉన్నాడు, ఎవ్రీ ఇయర్ టీచర్స్ కానీ గురువు గారు కానీ ఒక రెస్పెక్ట్ పదం వాళ్ళ దగ్గర నుంచి రోజు నా మెసేజ్ వస్తూ ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా గాడ్ 100% హెల్ప్ చేస్తారు. వాళ్ళ టీం అందరికీ బెస్ట్ చేస్తారు. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ డిగ్రీ స్టూడెంట్ ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సో మా ఈ యొక్క సంస్థ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని చాలా కాన్ఫిడెంట్గా, చాలా ప్రౌడ్ఫుల్గా చెప్తున్నాం. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు
ఉపయోగించుకొని సో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.